నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, మీరు చెప్తున్నప్పుడే నేను విన్నాను ఒక వీడియోలో, వాస్తు ఒకవేళ ఆ ఇంటికి సంబంధించి తప్పుగా ఉన్నా, లేదా ఏదైనా దిశ పాడైపోయినా సరే, ఆ ఇంటికి సంబంధించిన పిల్లల మీద ప్రభావం చూపుతుందా అన్నది నేను విన్నాను. మరది పుట్టబోయే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అన్నది తెలియాలి గురుజీ. ఈవెన్ వీళ్ళ కర్మ అనేది వీళ్ళు అనుభవించిన వచ్చే పిల్లల మీద ఇదేదైనా ప్రభావం చూపిస్తుందా గురుజీ? చూపిస్తుంది. ఎలా అంటే ఇక్కడ రెండు విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి వాళ్ళ పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ చేసిన పాపము పుణ్యం. అది ఫస్ట్ ప్రైమరీ. మనం పూర్వజన్మలో పాపం చేసాం, ఇబ్బంది పెట్టాం ఒకరిని, అది పాపం రూపంలో మనం ఈ జన్మలో అనుభవిస్తాం. పుణ్యం చేసాం, అదే ఈ జన్మలో మనం మంచి అనుభవిస్తాం. ఇది మన సనాతన ధర్మంలో మన శాస్త్రాలని చెప్తున్నటువంటి అంశం. ఓకే, అయితే ఇక్కడ ఈ జన్మల గురించి మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది, చాలా వాటిల్లో ఉంది అది. ఓకే, మన పురాణాల్లో కూడా ఉంది. ఎందుకంటే జయ విజయులు ఎవరు? ఈ యొక్క విష్ణుమూర్తి చేతిలో ద్వారపాలకులు, ద్వారాలు కదా. వీళ్ళు కూడా 3 జన్మలు ఎత్తారుగా, అంటే అక్కడ జన్మ సంబంధించింది ఉందనే కదా అర్థం అక్కడ. అయితే వాస్తు ఒకటి మన పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ బట్టి మన జన్మలు ఉంటే, ఆ ఇంట్లో ఒక జంట నివసిస్తుంది. ఆ ఇంటికి ఉన్న వాస్తు బాగాలేదు అంటే, ఉదాహరణకి ఈశాన్యం పాడైంది, పొట్టే బిడ్డ ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఆ ఇంట్లో తూర్పు ఈశాన్యం పాడైంది, ఏది ఎంజాయ్ చేయడు, ఎప్పుడు మూడిగా ఉంటాడు. మూడిగా ఎప్పుడు ఉంటాడు? తూర్పు ఈశాన్యం పాడైనా ఉంటాడు, ఉత్తర వాయుం దెబ్బతిన్న, పడమర వాయుం దెబ్బతిన్నా అలా ఉంటాడు. అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ దెబ్బతిన్నా ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు పిల్లలు, ఆ ఇంట్లో పిల్లలు. అలా కాకుండా ఇంట్లో తూర్పు పాడైంది, పుట్టబోయే పిల్లలకి సోషల్ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండవు. అంటే ఏం లేదు, ఆ ఇంట్లో ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉన్నారు కానీ ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది, అవును, పుట్టింటికి వెళ్ళి అక్కడ వాస్తు బాగోకపోతే పరిస్థితి ఏంటి అంటే, అక్కడ కొంత పని చేస్తుంది. ఎందుకంటే పిల్లలు పుట్టే ముందు ఒక 6-7 నెలలో, 3 నెలలో, 4 నెలలో అక్కడ ఉందిగా. ఈ ఇల్లు బాగుంది, అక్కడ కొంచెం ఏదైనా ఎఫెక్ట్ వచ్చినా ఇంటికి వచ్చాక మళ్ళీ సెట్ అయిపోద్ది కొంతవరకు. ఓకే, ఒక 5 to 10% ఏదైనా చేంజ్ వచ్చే అవకాశం వస్తుంది. అదేవిధంగా కొంతమందికి పిల్లలకి పుట్టే దాంట్లో ఇన్డెప్త్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంటారు. అలాంటప్పుడు తూర్పు ఆగ్నేయం పాడవుతుంది ఆ ఇంట్లో. ఇంకొంతమంది పిల్లలకి ఎలా అంటే ఎనర్జిటీగా లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాంటప్పుడు తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయము, ఆగ్నేయ దిశలు కొంత పాడవుతాయి. ఇంకొంతమంది ఎనర్జెటిక్గా ఉండరు, అంటే వాళ్ళు స్ట్రెంగ్త్ఫుల్గా ఉండరు, సౌత్ పాడవుతుంది. అట్లా ఒక్కొక్క దిశ పాడైతే ఆ ఇంట్లో పుట్టే పిల్లల మీద ఆ యొక్క ఎనర్జీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే అక్కడ డిఫెక్ట్ ఉంది, ఆ ఇంట్లోనే ఫామ్ అయింది ఆ చైల్డ్, ఆ డిఫెక్ట్ అనేటువంటిది ఆ చైల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొంత. మిగతాదంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మే. అయితే పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్లే ఆ వ్యక్తి ఆ ఇంట్లో నివసిస్తుంటాడు. ఇంటర్లింక్ మళ్ళీ దీనికి ఇంటర్లింక్ ఉంటుంది దానికి దీనికి. అట్లా అంటే ఏమిటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి, మనము ఎప్పుడైనా సరే పుట్టబోయే పిల్లలు వాళ్ళు ఏదో వేరే వేరే జన్మల్లో ఏదేదో కర్మలు చేసుకున్నప్పటికీ, ఇక్కడ మీకు మంచి సంతానం కలగాలి అంటే ప్రెగ్నెన్సీకి అంటే ప్రతిరోజు దేవతారాధన చేసుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ వన్స్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మాత్రం నిత్యము హరినామ స్మరణ లేదా అమ్మవారి స్మరణ చేయండి. ఓకే గురుజీ, చక్కగా ఇలా చేయబెట్టుకొని చేయండి. ఇప్పుడు చేయి. నేను ఒక వీడియో చూశాను గురుజీ, డెలివరీ టైంలో నారాయణ మంత్రం చదువుతున్నారు. ఒక అమ్మాయి చదివింది కదా, చూశాను నేను కూడా. అంటే చాలా చక్కగా ఉండింది చూడటానికి కూడా. అవును. సో ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. అంటే ఆ అమ్మాయిలో ఎంత నారాయణ మీద నమ్మకం ఉంటే, అంటే అమ్మాయి తత్వం ఏంటంటే, నేను ఈ బయటకు వచ్చేటప్పుడు కనుక నేను నారాయణ మంత్రాన్ని చదివితే, అంటే తల్లికి ఉండేటువంటి త్యాగగుణం అలాంటిది. ఎవరి కోసం చదువుతుంది? పిల్లాడి భవిష్యత్తు బాగుండాలి. అంటే తల్లి యొక్క గొప్పతనం అక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆ క్షణంలో నొప్పులు వస్తాయి, ఇబ్బంది ఉంటుంది. సరే ఆపరేషన్ అయితే మాత్రం ఏదైనా కానీ ఉన్నప్పుడు కూడా నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఆ తల్లి ఏం చేసింది అక్కడ? మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. నారాయణ మంత్రం చదువుతుందంటే ఎవరి కోసం చదువుతుంది? పిల్లడి భవిష్యత్తు కోసం. అంటే ఆ ఎనర్జీ, ఆ యొక్క తరంగాలు
బయట ప్లే అయ్యేటప్పుడు పుడితే దోషాలు పోతాయి మ్మ్. అనేటువంటి తత్వంతో చదివింది. అయితే ఇంట్లో వీలైనంత మట్టుకు దోషాలు లేకుండా చేసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు వాస్తు అంటే మొత్తం అది కూలగొట్టాడు ఇది కూలగొట్టాడు అనుకుంటారు. కాదు, వాస్తు అంటే సింపుల్గా డోర్ పాయింట్ సరిగా లేదు, మ్మ్. అది ఎక్కడైతే డోర్ పాయింట్ బాగుంటుందో అక్కడ రెమెడీ చేసుకోవడం. చిన్న రాడ్స్తోని పట్టీలతో చేసుకోవచ్చు. బాత్రూమ్స్ సరిగ్గా లేవు, అక్కడ సరిగ్గా పట్టీ వేసుకోవడము, ఎక్కడ ఏ దిశలో ఏది బాగాలేదో అది సెట్ చేసుకోవడం. మ్మ్. ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ పెట్టి మనం ఏం వినియోగిస్తున్నాం, అగ్ని ఉన్న దగ్గరే పొయ్యి పెట్టుకున్నామా లేదా, మ్మ్. తూర్పులో సిట్టింగ్ ఏరియా పెట్టుకున్నామా లేదా, ఎంటర్టైన్మెంట్ జోన్లో టీవీ పెట్టుకున్నామా లేదా, మ్మ్. ఇంట్లో ఏమైనా తత్వాలు పంచతత్వాలు ఉంటాయి ఇందులో 5 ఎనర్జీస్. నా గురించి. ఏవి? భూమి, ఆకాశము, అగ్ని, నిప్పు, నీరు, గాలి. మ్మ్. అయితే ఏమిటి, ఈ 5 ఎలిమెంట్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మనకి ఎలా అయితే వాతము, కప్పము, పిత్తము ఎలా అయితే ఇన్బ్యాలెన్స్ అవుతుందో, మనకు హెల్త్ ఇష్యూ ఎలా వస్తుందో, దీనిలో కూడా ఇది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇది ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. ఓకే, ఆ రకంగా చూసుకోవాలి మనం. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.